క్లౌడ్ కిచెన్ ఎవరు స్టార్ట్ చేయాలి? బిజినెస్ మెన్లు స్టార్ట్ చేయాలా, లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ స్టార్ట్ చేయాలా, లేకపోతే ఉద్యోగులు స్టార్ట్ చేయాలా? ఎవరు స్టార్ట్ చేయాలని అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయండి దయచేసి. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, పనులు చూసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి. సో వాళ్ళు మొగునికి ఏమీ చేయలేకపోతున్నాం కదా, నేను ₹1 సంపాదించలేకపోతున్నానని చెప్పి బాధపడేటోళ్ళు కొంతమంది, ఇంకొంతమంది దేవుడా ఏందిరా మాకు ఈ దరిద్రము, ఈ బతుకులు మాకు అవసరమా అనుకునే వాళ్ళు కొంతమంది. సో ఎంతో కొంత చన్నీళ్ళకు వేనీళ్ళు తోడన్నట్టు, లేకపోతే కుడి భుజము ఎడం భుజం అన్నట్టుగాను. సో ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయండి. ఉద్యోగాలు వదిలేసుకొని అయితే క్లౌడ్ బిజినెస్ స్టార్ట్ చేయకండి. నేను అదే చెప్పగలుగుతాను మీకు. సో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రమే ఒక తల్లిదండ్రి సపోర్ట్ తీసుకొని, లేకపోతే బట్ట సపోర్ట్ తీసుకొని క్లౌడ్ కిచెన్ అనేది స్టార్ట్ చేయండి. దీంట్లో అంత పెద్ద బిజినెస్ ఏమీ కాదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇన్స్టెంట్గా మనం చిన్న చిన్న ఆర్డర్లు వస్తాయి, కానీ పెద్ద పెద్ద ఆర్డర్లు రావు. నిదానంగా అనేది మనకు బిల్డప్ ఉంటుంది తప్ప స్టార్టింగ్లో బిల్డప్ ఉండదు. దీనికోసము డ్యూటీలు వదిలేసుకొని మరి దీంట్లోకి రాకండి. ఓన్లీ స్టార్ట్ చేయాల్సింది హౌస్ వైఫ్స్, వాళ్ళే స్టార్ట్ చేయాలి. వాళ్ళు కూడా ఎందుకు స్టార్ట్ చేయాలి అని అంటే, పిల్లలు ఉంటారు. నెంబర్ 1, పిల్లలు ఇప్పుడు మనం రోడ్డు ఎట్లా పారేం కదా, ఊరికే మనం కనుక్కునేది ఎందుకు? పెంచాలి, పెద్ద చేయాలి, వాళ్ళకంటూ మంచి ఒక ఉన్నత స్థానంలో పెట్టాలనే కదా. సో వాళ్ళకు ఒక దారి ఇవ్వాలి, అట్లనే మనం కూడా బతకాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఉండి మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవాలి. అంతేగాని ఒకరి దగ్గర కంపెనీలో పనిచేయడము, వాంతో వీంతో మాటలు అనిపించుకోవడం అంటే ఇలాంటివి ఏమి ఉండవు కదా. సో కష్టమో నష్టమో ఇదే స్టార్ట్ చేసుకోండి, ఇంట్లో ఉండేటివే స్టార్ట్ చేయండి. నేను క్లౌడ్ బిజినెసే పెట్టాను నేను అనట్లా. ఏదైనా కానీ ఇంట్లో ఉండే చేసుకునే పని ఏదైనా చేసుకోండి. ఇంత ఆదరుగా మగవాళ్ళకు ఉండండి, మా ఆడవాళ్ళకు ఇంత హెల్ప్గా సపోర్ట్గా ఉండండి దయచేసి ఎవరైనా కానీ. ఈ విధంగా బిజినెస్ ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ.